ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తయారు చేయడం తన అదృష్టమని శిల్పి రాజ్కుమార్ అంటున్నారు. గతంలో బాలు తల్లిదండ్రుల విగ్రహాల తయారు గురించి కూడా నా దగ్గరకు వచ్చినప్పుడే బాలు విగ్రహం కూడా తయారు చేశానని తెలిపారు. విగ్రహాన్ని చూసి బాలసుబ్రహ్మణ్యం చాలా సంతోషపడ్డారని శిల్పి రాజ్కుమార్ అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. పూర్తిగా కాంస్యంతో తయారు చేసిన విగ్రహానికి 3 నెలల సమయం పట్టిందని శిల్పి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బాలు విగ్రహాన్ని రవీంద్రభారతిలో ఏర్పాటు చేయడం తెలుగు ప్రజలందరికీ కూడా గర్వకారణం అంటున్న శిల్పి రాజ్కుమార్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తయారు చేసినటువంటి శిల్పి రాజ్కుమార్ గారు మనతో ఉన్నారు. సార్, ఎట్లా అనిపిస్తుంది మీరు ఒక బాలసుబ్రహ్మణ్యం గారితో నాకు మంచి అవినాభావ సంబంధం ఉంది. బాలు గారు తల్లిదండ్రుల విగ్రహాల కోసం నా దగ్గరికి వచ్చారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వారి తల్లిదండ్రుల విగ్రహాలు చేయటం నేను అదృష్టంగా భావించి వారి విగ్రహాలు నెల్లూరులో నేను 2 విగ్రహాలు కూడా ఆయన ఉన్నప్పుడే విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. బాలుగారి విగ్రహం కూడా అప్పుడే తయారు చేయడం జరిగింది. ఆయన బ్రతికుండగానే బాలుగారి విగ్రహం తయారు చేస్తాం. అది ఆయన ఎందుకో సంకల్పించారనేటువంటిది అర్థం కాలేదు. ఈ విగ్రహం ఘంటసాల మాస్టర్ పక్కన నా విగ్రహం పెట్టాలనేటువంటిది ఆయన కోరిక ఇప్పటికీ ఆయన తీరిందనేటువంటిది రేవంత్ రెడ్డి గారి సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఆ విగ్రహాన్ని తయారు చేసే బాధ్యత నాకు అప్పచెప్పినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2 నెలలు పట్టింది. 1 టన్ను కాంస్యంతో తయారు చేయడం జరిగింది. 7.5 అడుగులు ఎత్తింది విగ్రహం. ఇది ఎక్స్పెండిచర్ అనేటువంటిది ఇక్కడ అవసరం లేదు. అది కొంత అభిమానంతో కూడా మేము చేయడం జరిగింది. అది బాలుగారు ఉన్నప్పుడే నా విగ్రహం పక్కన పెట్టాలని మీతో గతంలో ఆయన మాటల్లో మేము మాట్లాడుకున్నప్పుడు ఘంటసాల మాస్టర్ పక్కన నా విగ్రహం వస్తుంది ఉంటే బాగుంటుంది అనేటువంటిది అది ఆయన కోరిక. అది నెరవేరింది. ఇది 4 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. అది కూడా హైదరాబాద్లో ఇదే ప్రాంగణంలో చాలా పాటలు పాడారు. ఇక్కడ అతని విగ్రహం పెట్టడం ఎట్లా? అటువంటి లెజెండరీ పర్సన్, అటువంటి వ్యక్తులు వచ్చే తరానికి స్ఫూర్తిదాయక, అటువంటి చరిత్రకారులు ఉంటే అట్లా తయారవడానికి అది స్ఫూర్తిగా విగ్రహం ఉంటుంది. ప్రస్తుతం అయితే రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే విగ్రహాన్ని ఈరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. దాదాపు కాంస్యంతో కూడా తన విగ్రహాన్ని అతను బతుకున్నప్పుడే తన విగ్రహాన్ని తయారు చేశారు. అది చూసి అతను ఎంతగానో సంతోషం వ్యక్తం చేశారు. తన మాస్టర్ ఘంటసాల పక్కన తన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నిజంగా అటు అదృష్టంగా ఉందంటూ కూడా అటు శిల్పి రాజ్కుమార్ చెప్తూ పరిస్థితి. వీడియోస్ భరత్, సునీల్, రాజ్ న్యూస్, హైదరాబాద్.